అండి అందరికీ చిన్న సారీ అండి. మౌన హృదయం స్టోరీని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా, మీ అందరికీ కోపం వస్తూ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ తెరిచిన తర్వాత డైలీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ స్టోరీలో ప్రేమ, అనుమానం ఇంకా మోసం, ఈ మూడింటి మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం చూడబోతున్నారు. చేతిని సూర్య చేతిలో చూసిన అరుణ్ మనసులో మొదలైన అనుమానం ఎలాంటి పరిస్థితులకు దారితీయనుంది? దీక్ష చేసే మోసాన్ని అరుణ్ కనిపెట్టగలుగుతాడా? తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పాలి ఒకళ్ళకి. ప్రతిరోజు నా స్టోరీకి లాస్ట్లో ఒక్క కామెంట్ మాత్రమే వస్తుంది. ఆ కామెంట్ ఎవరిదంటే శివలక్ష్మి గారు. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. శివలక్ష్మి గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఆదరణ ఎప్పుడు నాపై ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అరుణ్ మాత్రం మాధవి చేతిని సూర్య చేతిలో చూసి కోపంతో రగిలిపోతాడు. వచ్చిన అరుణ్ని చూసి మాధవి సూర్య చేతిలో ఉన్న తన చేతిని తీసేస్తుంది. ఆ కోపాన్ని అరుణ్ బయటకి చూపించలేకపోతాడు, కానీ తన మొహాన్ని మాత్రం కవర్ చేసుకోలేకపోతాడు. ఇంతలో సూర్య, జై ఏంట్రా మొహం మాడిపోయిన కందగడ్డలా పెట్టావు అని అంటాడు. ఆ మాటకి మాధవి పక్కున నవ్వేస్తుంది. తన నవ్వు చూసి సూర్య ఈ లోకాన్ని మర్చిపోయినట్టు అంతే చూస్తూ ఉంటాడు. అది గమనించిన ఆకాష్, ఏంటి వీడు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పాడు, ఇప్పుడేమో మాధవిని తినేసేలా చూస్తున్నాడు. అమ్మో, మాధవిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు. రే సూర్య, నీకు క్యాబిన్ చూపిస్తారా అంటూ సూర్యను తీసుకెళ్ళిపోతాడు అరుణ్. రే ఏంట్రా తనని అలా చూస్తున్నావు? నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు, అది మర్చిపోకు. మాధవి జోలికి రాకు, తను నా భార్య. ఇంకొకసారి తనని అలా చూస్తే చంపేస్తా అంటూ గట్టిగా అరుస్తాడు అరుణ్. ఇంతలో సూర్య, జై అరుణ్, జై అరుణ్ అంటూ తనని కదుపుతాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన అరుణ్, ఏంటి ఇదంతా నా భ్రమనా అని అనుకుంటాడు. ఈరోజు నువ్వేదో కొత్తగా కనిపిస్తున్నావు నాకు అని అంటాడు అరుణ్. నేనా? కొత్తగానా? ఏమంటున్నావురా? ఎందుకలా అనిపిస్తుంది నీకు అని అడుగుతాడు సూర్య. ఎందుకంటే నీ చూపు నాకు నచ్చలేదురా అని అంటాడు. చూశాను, మాధవిని ఎందుకురా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఒక్కసారిగా సూర్య కళ్ళల్లో రంగులు మారిపోతాయి. అది ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? అసలు నేను మాధవిని ప్రేమిస్తున్న సంగతి వీడికి చెప్పాలా వద్దా అనుకుంటూ ఉంటాడు. అదేమీ లేదురా, మాధవి కూడా ఆ రోజు నేను ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, అచ్చం ఆ అమ్మాయిలానే ఉంది. అందుకే నాకు మాధవిని చూడంగానే ఆ అమ్మాయి గుర్తొస్తుంది అని కవర్ చేస్తాడు. ఏంటి వీడు ఇలా అంటున్నాడు? వీడికి మాధవిని కొంచెం దూరంగా ఉంచాలి అని అనుకుంటాడు. పైకి మాత్రం సరేరా, నీ వర్క్ చూసుకో, నేను వెళ్ళి ఒక చిన్న మీటింగ్ అటెండ్ చేసి వస్తాను అని అంటాడు అరుణ్. వెళ్ళి అది చూసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాధవిని తీసుకువెళ్తా అని అంటాడు. ఆ మాట చెప్పడం ఆలస్యం, సూర్యమొహంలో సంతోషం వస్తుంది. దాన్ని ఆకాష్కి తెలియకుండా కవర్ చేస్తాడు. సరేరా, నీ వర్క్ అయ్యాక రా అని అంటాడు. ఈలోపు అరుణ్ ఫోన్కి ఒక ఫోన్ వస్తుంది. దానిని చూసి ఒక హ్యాపీ స్మైల్ ఇస్తూ, హలో దీక్ష, చెప్పు అంటూ బయటకు వెళ్ళిపోతాడు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడు. ఆ దీక్ష మాయలో నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో ఏమో, తన భార్యని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో తెలియడం లేదు అనుకుంటూ అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. దీక్ష ఒక పెద్ద షాపింగ్ మాల్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఒక పెద్ద కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ కార్ ఆగిన మరుక్షణం పరిగెత్తుకుంటూ వెళ్తుంది.
కార్ డోర్ తీసుకొని బయటికి వచ్చిన అరుణ్ని చూసి హ్యాపీ స్మైల్ ఇస్తూ వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకున్నాక, అరుణ్ నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ సాడ్ ఫేస్ పెడుతుంది దీక్ష. తప్పదు దీక్ష, 1 year మనకి ఈ దూరం తప్పదు. మాధవికి విడాకులిచ్చి నిన్ను గౌరవంగా పెళ్లి చేసుకుంటాను. దాంతో దీక్ష ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది. దానిని అరుణ్ గుర్తించడు. అలా గమనించి ఉంటే ఎంత బాగుండేదో, కానీ కాలం తెలియజేస్తుందేమో చూడాలి. అరుణ్ దీక్ష ఇద్దరు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ దీక్ష ఫుల్గా షాపింగ్ చేస్తుంది. అరుణ్ ఏమో తను తీసుకున్న బట్టలు అన్నిటినీ మోస్తూ ఉంటాడు. దీక్ష, ఇంకా ఎన్ని కొంటావు? ఇప్పటికే చూడు ఎన్ని కొన్నావో, ఇంకా నా వల్ల కాదు మోయడం అంటూ ఉంటాడు. ప్లీజ్ అరుణ్, ఈ మంత్ చాలా పార్టీస్ ఉన్నాయి, వేసుకున్న డ్రెస్ ఎన్నింటికి వేసుకోవాలి చెప్పు అని అంటుంది. అబ్బా, మీ ఆడవాళ్ళు ఉన్నారే, ఇలా షాపింగ్ పేరు చెప్పి మాలాంటి వాళ్ళ పర్స్ ఖాళీ అయ్యేదాకా వదిలిపెట్టరు అని అంటాడు అరుణ్. దానికి దీక్ష, అరుణ్ నీతో మాట్లాడను పో అని అంటుంది. అబ్బా దీక్ష, నువ్వు ఇలా మూతి తిప్పితే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని అంటాడు. మన పెళ్ళైతే కనుక చూపించేవాడిని, నిన్ను ఏమి చేసేవాడినో అంటూ దీక్ష బుగ్గల్ని లాగుతాడు. చిప్పో అరుణ్, నాకు సిగ్గేస్తుంది, అసలు నీకు సిగ్గు లేదురా అంటూ అరుణ్ బుగ్గలు లాగుతుంది దీక్ష. మనం బయట ఉన్నాం, ఎవరైనా చూస్తే అంటూ సిగ్గుపడుతుంది. చూస్తే చూడని, నాకు కాబోయే భార్యతో నేను సరసలాడుతున్నాను, తప్పేముంది అని అంటాడు అరుణ్. కానీ అప్పటికే 2 కళ్ళు వీళ్ళని కోపంగా చూస్తున్నాయి. అది ఎవరో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. వీళ్ళు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా దీక్ష ఒకళ్ళని చూసి షాక్ అయిపోతుంది. అతను వీళ్ళ దగ్గరికే రావడం చూసి, అరుణ్ నువ్వు వెళ్ళి బిల్లు కట్టేసిరా, నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది. అబ్బా ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ అని అంటాడు. వాష్రూమ్ వస్తావా అంటుంది. నో నువ్వు వెళ్ళిరా, ఈలోపు బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ వెళ్ళిపోతాడు. దీక్ష ఆ అబ్బాయిని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతుంది. ఇక్కడ అరుణ్ ఏమో బిల్లు కట్టడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. పర్స్ చూస్తే కనిపించడం లేదు. ఎక్కడ పెట్టానా అని వెతుకుతూ ఉండగా దీక్ష దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చి, సరే వస్తుందిలే తనే అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి వెళ్ళి చూద్దాం అని అక్కడికి వెళ్ళేసరికి ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపిస్తుంది దీక్ష. ఆ అబ్బాయి ఏమో తనతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. దీక్ష ఏమో చూస్తుంటే తనని బ్రతిమిలాడినట్టు కనిపిస్తుంది. అసలు ఏమైందో చూద్దామని దగ్గరికి వెళ్తాడు అరుణ్. ఇంతలో ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. దీక్ష వెనక్కి తిరిగేసరికి అరుణ్ కనిపిస్తాడు. ఎక్కడ మొత్తం తెలిసిపోయిందో అనే భయంతో గుటకలు మింగుతూ ఉంటుంది దీక్ష. ఏంటి దీక్ష, ఏమైంది, ఎవరతను అని అడుగుతాడు. అది అది అమ్మయ్య, అరుణ్ ఏమి వినలేదు అనుకుంటా, ఇప్పుడు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ, అది అరుణ్, అతను మా ఇంటి ఓనర్ కొడుకు. కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి మనీ రావడం ఆగిపోయింది. ఇంటి రెంట్ కట్టడం 5 months నుంచి ఆగిపోయింది. అందుకే తిడుతున్నాడు. రెంట్ ఇవ్వకపోతే 1 weekలో ఇంట్లో సామాన్లు బయట పడేస్తా అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది దీక్ష. దానికి ఎందుకు అంత టెన్షన్, నేను లేనా అని అంటాడు అరుణ్. అది కాదు అరుణ్, ఇప్పటికే నువ్వు నా కోసం చాలా మనీ ఖర్చు చేశావు, ఇంకా నిన్ను అడిగి ఇబ్బంది పడడం ఎందుకు అని అడగలేదు అని అంటుంది దీక్ష. దీక్ష, నువ్వంటే నాకు ప్రాణం, నీ కనీస అవసరాలు చూసుకోవడం మన బాధ్యత. నీకు ఎప్పుడు ఏమి కావాలన్నా నన్ను అడుగు, దేనికి నువ్వు మొహమాట పడకు. నువ్వు నా భార్యతో సమానం. మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. నీ చిన్న చిన్న అవసరాలు, నీ బాధ్యతలు ఇకపై అన్నీ నావే. ఇదిగో నా కార్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో, నీకెంత కావాలంటే అంత వాడుకో అని అంటాడు. ఎందుకు ఏంటి అని నిన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయను అని అంటాడు. నీకు ఎంత కావాలి అంటే అంత వాడుకో, నీకు ఏది కావాలి అంటే అది కొనుక్కో,
ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని నన్ను అడగటానికి వీల్లేదు. నీకు నచ్చినంత, నీకు నచ్చింది ఏ టైంలో అయినా కొనుక్కో. నేను ఎందుకు ఇంత ఖర్చు పెట్టావు అని అస్సలు అడగను అని అంటాడు అరుణ్. దాంతో థ్యాంక్స్ అరుణ్ అంటూ గట్టిగా హక్ చేసుకొని కిస్ ఇస్తుంది. ఇందాకేదో బయట ఉన్నాము, సిగ్గులేదా అని అడిగారు ఎవరో, ఇప్పుడు వాళ్ళే హక్ చేసుకొని కిస్ కూడా ఇస్తున్నారు అని అంటాడు హస్కీ వాయిస్తో. నువ్వు నా భర్తవి, చూస్తే చూసుకొని అని మళ్ళీ హక్ చేసుకుంటుంది. నాకు కూడా ఇదే కావాలి అరుణ్, నువ్వు నా ప్రేమలో మునిగి తేలాలి, అప్పుడే నేను అనుకున్నది సాధిస్తాను అని అంటూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది దీక్ష. అండి ఈరోజు స్టోరీ. మాధవి ప్రేమ గెలుస్తుందా లేకపోతే దీక్ష ప్లాన్ సక్సెస్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. అలాగే మీరు ఈ మానవ హృదయం స్టోరీని మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలా చేస్తేనే నేను పెట్టగానే మీకు స్టోరీ మొట్టమొదటిగా మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.